అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు కబడ్డీ క్రీడాకారులకు అభిమానులకు ఈరోజు ఫిబ్రవరి 14, 2025 ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కబడ్డీ మనం మట్టి మీద కాస్త మ్యాట్ మీద పోయిన కబడ్డీ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో ఒకసారి మీకు వివరించటాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రో కబడ్డీ ఫస్ట్ సీజన్ నుంచి 11వ సీజన్ వరకు కూడా ఎప్పుడు కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ ఒక్క క్రీడాకారుడు కూడా ఈరోజు మన ప్రో కబడ్డీలో ఆడిన సందర్భాలు లేవు. ముఖ్య విషయం ఏమిటంటే ప్రతి సీజన్కి దాదాపు 250-300 మంది ప్రో కబడ్డీ ఆడడం జరుగుతుంది. కానీ మన తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఏ ఒక్క కబడ్డీ ప్లేయర్ అయినా డే 1 నుంచి డే లాస్ట్ వరకు ఆడిన సందర్భాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు కబడ్డీ అంచెలంచెలుగా ఎదుగుతుంది. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అంచెలంచెలుగా డౌన్ అవ్వుకుంటూ వస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం ప్రతి ఒక్కరికి బతికుండగానే దండలు వేస్తున్నాం. కానీ దండలు వేసేటప్పుడు దండలు వేయక ముందు మనం ఒకే 2 సందర్భాలు దండలు వేయాలండి. ఒకటి మడిసి పెళ్ళప్పుడు దండలు వేస్తారు, మడిసి చనిపోయిన తర్వాత దండలు వేస్తారు. కానీ ఈరోజు మనం దండలేస్తేనే మనం గౌరవించినట్టు అనుకుంటున్నాం మనం. కానీ అది కాదు. ఈరోజు మళ్ళీ మీకు చెప్తున్నామండి, ఖచ్చితంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రో కబడ్డీ ఆడాలంటే ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి. ప్రక్షాళన జరిగితేనే 11th సీజను 13th సీజన్ను ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆడతారు మన ప్రో కబడ్డీలలో. ఈరోజు నిజంగా చిగ్గుచేటు మనకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక కబడ్డీ ప్లేయర్ కూడా డే 1 నుంచి డే లాస్ట్ వరకు కూడా కబడ్డీ ఆడిన సందర్భాలు లేవు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నేషనల్ ఆడితే చాలు మనం, లేదా జూనియర్ నేషనల్ ఆడితే చాలు, సబ్ జూనియర్ నేషనల్ ఆడితే చాలు. కానీ 2009లో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కి 2009లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మెడల్ లేదు. 2009 కన్నా ముందు 24 సంవత్సరాల తర్వాత మన హైదరాబాద్ జట్టుకు, తెలంగాణ రాష్ట్రం జట్టుకు కబడ్డీ మెడల్ రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మెడల్స్ వచ్చాయా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా. నేను కబడ్డీ ప్రేమికుడిగా, కబడ్డీ లవర్గా, కబడ్డీకి ఏ విధంగా చేస్తే మా ప్రాంతం డెవలప్ అయిన ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. బట్ ఇంకోటి అడుగుతున్నా, మనం జిల్లా అధ్యక్షుల కోసం, సెక్రటరీల కోసం, వివిధ పదవుల కోసం కొట్టుకుంటున్నాం. కానీ కబడ్డీని ఏ విధంగా బతికిద్దాం, గ్రామాల నుంచి ఏ విధంగా డెవలప్ చేద్దాం, ప్రతి ఊరు నుంచి ఏ విధంగా క్రీడాకారులు తయారు చేద్దాం, ఏ విధంగా ఫీడింగ్ ఇద్దాం, ఇది ఒకటి ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కబడ్డీ.